మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మరి ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం ఈరోజు. దీనిలో భాగంగా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, మరి దాని తాలూకు ఇంపాక్ట్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మనీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రేక్షకులకు ఈ మీనరాశి వారికి కావచ్చును అందరికీ కూడా ఉగాది శుభ ఆశీస్సులు, పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మీనరాశి అనగానే మరి 2022 ఆగస్టు నుండి బాగాలేదు అని చెప్పుకోవచ్చును. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వీరి యొక్క పరిస్థితి ఉన్నది. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయము వీరికే అర్థం కాని పక్షంలో వీరు ఇన్ని సంవత్సరాలుగా నెట్టుకుంటూ రావడం జరుగుతున్నది. కొన్ని సందర్భాలలో ఆత్మహత్య చేసుకుందామా అనే ఆలోచనలు కూడా వారికి పాపం అంటే సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. సో విపరీతమైన గొడవలు, చెడు వ్యసనాలకు అలవాటు పడడాలు, అదేవిధంగా ఇంట్లో ఎవరిని లెక్క చేయకపోవడం, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది అని చెప్పినా ఎవరి మాట వినలేని పరిస్థితులలో ఉండడం, అధికంగా అప్పులు చేయడం, అప్పుల పాలవడం, పైనుండి ఇంకా గొడవలు, మంచి చెప్పినటువంటి వారు. ఇగో ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారిని చూసి. మరి మీనరాశి వారికి ఆఫ్టర్ 35, 40 ఇయర్స్, 55 ఇట్లా ఉండేటువంటి వారికి ఆరోగ్య సమస్యలు, స్థానచలనాలు, ఇష్టం లేని చోటికి బదిలీలు, అక్కడ గొడవలు, ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత ఇబ్బందులు, తల్లినో తండ్రినో కోల్పోవడాలు ఈ గడిచిన 3-4 సంవత్సరాలలో. సరే, ఏది ఏమైనా మనకు మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా కనబడుతున్నది. సో ఇక్కడ ది, దు, షం, జా, తా, దే, దో, చా, చి అక్షరాలతో పేర్లు ఉండేటువంటి వారు సంస్థలు కానీ కొంచెము జాగ్రత్తగా ఉండండి. డా అక్షరం ఆల్సో, అదే డి అక్షరం ఇంగ్లీష్లో. సో ఎంతో ఔదార్యవంతులు అని చెప్పుకోవచ్చును. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ, ఆత్మస్థైర్యము, చొరవ తక్కువ, ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. భయం, నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూసి సంతోషపడిపోతుంటారు. ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే ఇష్టం. ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ రాదు, వచ్చినను తగ్గదు, గొడవలేగా. స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగి ఉంటుంది. సుకుమారమైన స్వభావము, సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార తో ముందుకు వెళ్ళేటువంటి ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి వారు మరి గడిచిన రోజులైతే బాగాలేవు. సో ముందుగా కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతమైనటువంటి ఏదో ఒక విజయాన్ని మీరు అంటే దక్కించబోతున్నారు. మీకు రాబోతూ ఉన్నది, దక్కబోతూ ఉన్నది. గతంలో ఎన్నడూ లేని ఒక వెలిగిపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఓజీ వచ్చి ఏ విధంగానైతే బాంబ్ బ్లాస్ట్ చేసిపోయిందో అట్లా మీనరాశికి సంబంధించినటువంటి వారు ఏదో ఒక వెలిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. మీ మంచితనం చూసి కొందరు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ధనధాన్య లాభములు, కుటుంబంతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట, మీ గుడ్ విల్ పెరుగుట, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరచును. చేయు వృత్తులందు తీరిక ఉండదు. చేసే వృత్తులందు తీరిక అనేటువంటిది లేదు. ఈ సంవత్సరము సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరే పరిస్థితి ఉంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు. మరి 2 శని జన్మస్థానం ఉండడం వల్ల అనుకోని ఆపదలు కొన్ని అయితే ఉంటవి. ఈ రాశి వారికి మరి గురువు 5వ స్థానంలో సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేయు వ్యాపారమందు 3-4 సంవత్సరాల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి టక్కుమని వివాహం సెట్ అవ్వడము, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి టక్కుమని సంతానము జరగడాలు ఇవన్నీ ఉన్నాయి. సో బంధుమిత్రుల కలయిక, చేయి వ్యాపారమందు మంచి లాభాలు ఉన్నవి. కొత్త వారిచే పరిచయములు, శుభవార్తలు వినుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, సకాలంలో సందర్భానికి మించినటువంటి నిర్ణయాలు తీసుకొని పాత బాకీలు వచ్చుట, విద్యార్థులు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవచ్చును కొంతమేర, ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారు కనుక. ఉద్యోగము, ప్రమోషన్లు లాభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, నూతన వస్తు వాహన ఆభరణములు కొనుట, గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట, వినోదాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం వస్తుంది. ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలయ్యేటువంటి సందర్భము, పాత సమస్యలు సమసిపోతూ మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు, ఇంజనీరింగ్ల వారికి, లాయర్లకు కొన్ని ఆటంకములు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. శనైశ్వరుడు లగ్నంలో ఉన్నాడు కనుక కొన్ని అనుకోని ఆపదలు, హెల్త్ రిలేటెడ్, వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికమవుట, ధనం బాగా ఖర్చు చేయుట, అపరిచితులను నమ్మరాదు, ప్రయాణ ప్రమాదములు, శత్రువృద్ధి, గృహమునందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులను అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుట, చిల్లర తగాదాలు ఎక్కువగుట, కొన్ని పనులు సతమతమగుట, కార్యసాధనకు మంచి ఓర్పు బాగా అవసరము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ధైర్యంగా పనులు సాగించండి. చీటికి మాటికి అసహనము చెందొద్దు, కోపానికి రావద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆత్మీయుల ఎడబాటు ఉంది. చెప్పుడు మాటలు వినొద్దు. కుటుంబ విషయములు ప్రతిబంధకమగును. ఇన్నరా ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే ఛాన్సెస్ ఉన్నవి. తల్లిదండ్రుల మాటే వినండి. మీరు తప్పకుండా ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఎదురు చూసేటువంటి వారు. సో మొత్తం మీద వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వృత్తిలో అధికంగా శ్రమిస్తే కానీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అనుకోని అనారోగ్య సమస్యలు కూడా కొన్ని ఉన్నవి. సో తప్పకుండా ఎట్టి కోశాన కూడా మీనరాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ఇది నా సజెషను. ఎవరైతే 18వ తారీఖు, 1వ తారీఖు, 9వ తారీఖు, అదేవిధంగా 28వ తారీఖు, 27వ తారీఖు వీళ్ళు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ వివాహం జరిగితే డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా లవ్ రిలేటెడ్ ఉంటే బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వివాహం దగ్గర దాకా వస్తే ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటివి కొన్ని మాత్రము ఏర్పడే సూచనలు అయితే ఉన్నవి. సో తప్పకుండా 1-2 సార్లు వారి వ్యక్తిగత జాతకాన్ని పరీక్షలో మనం చేసుకోవాల్సిందే. వీరికి కూడా రెమెడీ అంటే, ఎందుకంటే రాబోయే రోజులలో మనం మంచిగా నిలబడాలి అంటే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. వీరికి రెమెడీ అంటే వన్స్ నన్ను కలవడమే. దీనికి కూడా, ఎందుకంటే ఎవరికి నేను చెప్పలేదు. కుంభరాశికి ఒకటి చెప్పాను, మీకు ఒకటి చెప్పాను. మిగిలిన 10 రాశుల వారికి నేను చెప్పలే. ఎందుకు అంటే పరిస్థితి అట్లా ఉన్నది, అగమ్య గోచరంగా ఉంది. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. కుదిరితే శనికి సంబంధించినటువంటి జపాల తర్పణాలు చేసుకోండి. మనల్ని కలవలేని వారు, లేదా
మనకు సూర్య అష్టకం కానీ కాలభైరవ అష్టకం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి. లక్ష్మీనారసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ స్వామివారి యొక్క దర్శనము మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. సో వన్స్ ఒక్కసారి నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అంతే. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎందుకు నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అంటే, ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి మనము అత్యంత అద్భుతంగా కూడా చెబుతూ ఉన్నాం. మనం చెప్పినటువంటి విధంగా నడుస్తూ ఉన్నవి. రీసెంట్గా మీరు కూడా మొన్న నా స్టేటస్ చూసి ఉంటారు. ఒక హీరోయిన్, జాతిరత్నాల హీరోయిన్ వినరా, అంటే వేరే లైక్ కులం అనేటువంటి తర్వాత కానీ నమ్మకం, సో కలవడము లైక్ ఏదో జాతకం కానీ, అంటే ఈ సందర్భాలలో వారిది కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటిది ఉన్నది. అంటే నమ్మకము. ఇంకొక మోస్ట్ డైరెక్టర్ ఏజ్డ్ విన్నరా, వారిని కూడా తీసుకువెళ్ళి గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ పూజ చేయించడం జరిగింది. ఏదున్నా మనం వారికి కనెక్ట్ కావాలి. మనం వారికి కనెక్ట్ అయితే అది 100కు, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా వైర్ ఉంది, కరెంటు పాస్ అయ్యి లైట్ వేస్తేనే స్విచ్ వెలుగుతుంది. ఏమాత్రం అక్కడ షార్ట్ సర్క్యూట్ ఉన్నా లైట్ వెలగదు. కనుక మీరు మీ మైండ్ను 100%గా నాకు కనెక్ట్ చేసుకోండి. మీ జీవితాన్ని 100% నేను మలుపు తిప్పేటువంటి విద్య మాత్రం మన దగ్గర ఉన్నది. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఊహించని విధంగా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. సో నేను మీ కుటుంబంలో ఒకటిగా ఆదరిస్తూ ఉన్నారు, ఆదరించండి. సో తప్పకుండా వన్స్ అప్రోచ్ కండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.